హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, ఢిల్లీలో బీజేపీ హవా అయితే కనిపిస్తుంది. సో దాదాపు అధికారంలోకి వచ్చేసినట్టే తెలిసిపోతుంది సార్ మనకు. మరి మేజర్ గా ఆప్ ఓడిపోవడానికి గల కారణం ఏంటి? బీజేపీ గెలవడానికి గల మేజర్ రీజన్స్ ఏంటి? అండ్ ఇక్కడ చూసుకుంటే సార్, ఆప్ నుంచి కీలక నేతలంతా కూడా ఓటమి అంచునే ఉన్నారు. కేజ్రీవాల్, అతీష్ వీళ్ళంతా కూడా. సో మేజర్ రీజన్స్ ఏంటి సార్ ఢిల్లీ రిజల్ట్స్ గురించి? ఢిల్లీ ఎన్నికలు యాక్చువల్గా మనకి ఎగ్జిట్ పోల్స్ చెప్పేసాయి. ఒక కేకే సర్వే తప్ప కేకే మాత్రమే ఆప్ గెలుస్తుందని చెప్పాడు. మిగతా దాదాపు మెజారిటీ సర్వేలు బీజేపీ వస్తుందని అన్నా చెప్పాయి, లేదంటే టైట్ ఉంటుందని చెప్పాయి. సో ఓవరాల్గా బీజేపీ వైపే మొగ్గు చూపాయి. ఇప్పుడు రిజల్ట్స్ చూస్తే మనకి ఇప్పటి వరకు అందుతున్న రిజల్ట్స్ ప్రకారం దాదాపు మొత్తం 70 సీట్లు ఢిల్లీలో ఉంటే అందులో 36 మ్యాజిక్ ఫిగరు. కంఫర్టబుల్ విన్ బీజేపీకి. దాదాపు 50 చోట్ల బీజేపీ గెలుస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఓన్లీ 19 మాత్రమే ఆప్కి వస్తుంది. ఒక కాంగ్రెస్ ఒక చోట మాత్రమే వస్తుంది. ఇక మేజర్గా నాయకులు అందరూ కూడా ఆప్లో ఉన్న టాప్ లీడర్షిప్ అంతా కూడా ఓడిపోతున్నట్టు, ఇంక్లూడింగ్ కేజ్రీవాల్ నిలబడిన న్యూఢిల్లీలో పర్వేష్ వర్మ చేతిలో కేజ్రీవాల్ ఓడిపోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆయన బీజేపీ పర్వేష్ వర్మ. అట్లాగే అతీసి, ఆమె ఇప్పుడు సీఎంగా ఉంది ఢిల్లీకి. కేజ్రీవాల్ రిజైన్ చేసినాక ఆమె చూస్తుంది. కల్కాజీ నియోజకవర్గం నుంచి ఆమె కూడా ఓడిపోయిన పరిస్థితి. రమేష్ అనే అక్కడ గెలుస్తున్నాడు బీజేపీ. తర్వాత మనీష్ సిసోడియా, ఆయన ఈ కేసులో ఉన్నాడు. ఆయన జంగ్పురా నుంచి ఆయన కూడా ఓడిపోతున్నారు. తర్వేందర్ అనే బీజేపీ క్యాండిడేట్ అక్కడ గెలుస్తున్నారు. సో మామూలుగా అయితే ఇది బీజేపీకి ఒక చారిత్రక విజయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 93 తర్వాత వాళ్ళు ఇప్పటివరకు గెలవలేదు. వాళ్ళు లాస్ట్లో గెలిచింది 93, అంటే 30 ఇయర్స్ దాటిపోయింది. సో 30 ఇయర్స్కు ముందు ఢిల్లీ పీఠాన్ని వదులుకున్న బీజేపీ మళ్ళీ 30 ఇయర్స్ తర్వాత బీజేపీ ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవడం అనేది వాళ్ళకి అది చాలా పెద్ద విన్ను. అదే కాకుండా దేశంలో గుండెకాయ లాంటి రాజధానిని కైవసం చేసుకోవడం వల్ల దేశంలో ఒక సిగ్నల్స్ పంపిస్తుంది. ఆల్రెడీ హర్యానాలో గెలిచారు, మహారాష్ట్రలో గెలిచారు, ఇప్పుడు ఢిల్లీ, నెక్స్ట్ ఇంకా బీహారు, వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఇలాగా ఉన్నాయి. సో ఇది ఒక బూస్ట్ కూడా ఇస్తుంది. అట్ ద సేమ్ టైం ప్రతిపక్షాల ఐక్యతకు ఇది పెద్ద దెబ్బ అని కూడా చెప్పచ్చు. మనకి ఇండియా కూటమి ఏదో కొంత వాళ్ళు యునైట్ అవుతున్నారు, ఆర్గనైజ్ అవుతున్నారు అన్న పరిస్థితుల నుంచి మళ్ళీ వాళ్ళు విడిపోయారు. కేజ్రీవాల్ ఇప్పుడు ఓడిపోవడానికి అది కాంగ్రెస్ కూడా ఒక కారణం అని చెప్తున్నారు. బట్ మనం డేటా కానీ ఇప్పటివరకు అందుతున్న, ఇంకా డీటెయిల్గా డేటా రాలేదు, ఇప్పటి వరకు అందుతున్న డేటా చూస్తే మాత్రం కాంగ్రెస్ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా తక్కువ ఉంది. కాంగ్రెస్ వీళ్ళతో కలిసి ఉన్నా కూడా బీజేపీనే వచ్చేది అనేది అక్కడ ఢిల్లీలో ఉన్న అనేక మంది విశ్లేషకులు చెప్తున్నారు. సో చాలా చోట్ల కాంగ్రెస్ ఓటింగ్ చూసినప్పుడు అది నామినల్గా ఉంది. కాంగ్రెస్ ఎక్కడ కూడా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అయితే చేయలేదని చెప్తున్నారు. కాబట్టి ఇది క్లియర్గా బీజేపీకి విన్ అని చెప్పాలి. అంటే ఏదో కాంగ్రెస్ వల్లనో ఇంకో దాని వల్ల కాదు, క్లియర్గా బీజేపీ విన్ అయింది. అయితే బీజేపీ విన్ అవ్వడానికి కేజ్రీవాల్ లూజ్ అవ్వడానికి, ఓడిపోవడానికి కారణాలు ఏంటి అనేది చూసుకున్నప్పుడు ప్రధానంగా మనకి అక్కడ అంటే ఢిల్లీలో తలపడిన రాజకీయ విశ్లేషణలన్నీ కూడా నేను చూస్తున్నాను. సో వాళ్ళు ప్రధానంగా చెప్తున్నది ఏమంటే అనేక అంశాలు అయితే ఉన్నాయి. ఒక అంశం అనేది పిన్ పాయింట్ చేయలేము. అందులో ప్రధానంగా కేజ్రీవాల్ చేసిన తప్పులు ఏంటి అనేది ముందుగా చూస్తే, కేజ్రీవాల్ 2019లో ఆమ్ ఆద్మీ అన్న ఒక జనాల్లో ఉనింది. ఆమ్ ఆద్మీ అంటే సామాన్యుడు, ఒక ఆర్డినరీ మ్యాన్. ఒక ఆర్డినరీ మ్యాన్గా ఉండేవాడు ఈయన కూడా. అది ఐడెంటిఫై అయ్యారు జనం. ఇతను మనవాడు, మనలో ఒకడు, ఒక మ్యాన్ నైబర్ డోర్ అన్నట్టుగా, పక్కింటి మనిషి అన్నట్టుగా ఓన్ చేసుకున్నారు. సో రెండోది, తనకి మిస్టర్ క్లీన్ ఇమేజ్ ఉంది. వీళ్ళంతా కూడా సివిల్ సర్వెంట్స్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. రెండోది, అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి వచ్చారు. ఈయన అన్నా హజారేతో కలిసి చేశాడు. ఇదంతా పనిచేసింది. దాని తర్వాత కేజ్రీవాల్ కూడా బెటర్ గవర్నెన్స్ అండ్ వెల్ఫేర్ అనేదని బాగా చేశారు. అంటే ప్రజలకు ఏమేమి కావాలి, బేసిక్ నీడ్స్ అయిన హెల్త్ సెక్టర్ కావచ్చు, లైవ్లీహుడ్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇటువంటివన్నీ చేయగలిగారు. అయితే బీజేపీ ఇప్పుడు మనం ఓవరాల్గా ఇండియన్ పాలిటిక్స్లో వస్తున్న చేంజ్ కానీ గమనిస్తే,
అభివృద్ధి వెల్ఫేర్ అనేది మాత్రమే మంత్రాలు చెప్పించి మనం గెలుస్తామంటే ఎవరు కూడా గెలిచే పరిస్థితి వాళ్ళలేదు. పాలిటిక్స్ చేయాలి. ఈ పని బీజేపీ చేస్తుంది. అంటే పొలిటికల్ స్ట్రాటజీస్ వేయడం, ఒక ప్రత్యర్థుల్ని ఎలా ఇబ్బందులు పెట్టాలి, ప్రత్యర్థుల్ని ఎలా తొక్కేసేయాలి అన్న ఒక పొలిటికల్ యాంగిల్లో చేయడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు జగన్ కూడా బ్రహ్మాండంగా వెల్ఫేర్ చేశాడు. చంద్రబాబు వచ్చి సడన్గా అవి ఇవి హామీలు ఇస్తే జగన్ పక్కన పెట్టేసి వెళ్ళిపోయారు కదా. అసలు జగన్ ఓడిపోతాడని ఎవరు కూడా ఊహించలే. ఈవెన్ తెలుగుదేశం క్యాంపులో కూడా జగన్ ఈ స్థాయిలో ఓడిపోతాడని అయితే ఎవరు అనుకోలే. ఒకవేళ ఏమన్నా ఉంటే 4 సీట్లు 5 సీట్లు ఇక్కడ కాంగ్రెస్ గెలిచారంటే అక్కడ గెలుస్తారనుకున్నారు. అంటే రాజకీయాలు చేయడం అనేది ఇంపార్టెంట్ అనేది ఈ కేజ్రీవాల్ అది పక్కన పెట్టేసి ఓన్లీ ఆయన అభివృద్ధి ఇవి అంటున్నాడు అనేది నెంబర్ 1. నెంబర్ 2, ఢిల్లీలో కేంద్రీకరించకుండా ఆయన వేరే రాష్ట్రాలు కేంద్రీకరించడం అనేది సెకండ్ ఆయన చేసిన తప్పుగా చెప్తున్నారు. ఒకటి, ఆయన పంజాబ్లో గవర్నమెంట్ ఫామ్ చేయగలిగారు, గుజరాత్లో కొన్ని చోట్ల టఫ్ ఇది ఇవ్వగలిగారు, గోవాలో చేయగలిగారు, ఇలాగా ఉత్తరప్రదేశ్లో, ఇలాగా నార్త్ ఇండియాలో ఆయన వేరే రాష్ట్రాల్లో బలం పెరుగుతూ ఉండడం అనేది బీజేపీకి కంటగింపుగా మారింది. లేకపోతే బీజేపీ ఇంత సీరియస్గా ఢిల్లీని తీసుకునేది కాదు. కేజ్రీవాల్ అంటే నార్త్ ఇండియాలో బీజేపీ ఓన్ బ్యాంక్ని దెబ్బతీసుకున్నాడు. రెండోది ఏంటంటే కేజ్రీవాల్ సేమ్ బీజేపీ అడుగుజాడల్లోనే ఆయన హిందూవాదే కానీ ఒక్కొక్కసారి హిందుత్వవాదిలాగా ఆయన బిహేవ్ చేస్తున్నాడు. సేమ్ హిందూ గాడ్లు ఇవన్నీ ఉన్నాయి. ఆయనకి మోడీలాగా మిస్టర్ క్లీన్ ఇమేజ్ ఉంది. సో ఇవన్నీ ఆయన ఎదుర్కోవడం చాలా డిఫికల్ట్గా మారింది. రెండవది అది దానివల్ల ఏమైందంటే బీజేపీ కూడా ఢిల్లీ మీద మోర్ ఫోకస్ పెట్టింది. అట్ ద సేమ్ టైం కేజ్రీవాల్ ఢిల్లీ మీద ఫోకస్ తగ్గించి మిగతా రాష్ట్రాల మీద ఫోకస్ పెంచాడు. దానివల్ల ఏమైందంటే పార్టీ నిర్మాణాన్ని ఢిల్లీలో కన్స్ట్రక్ట్ చేయడంలో ఫెయిల్ అయినాడు అనేది చెబుతున్నారు. ఎందుకంటే సెకండరీ లీడర్షిప్ని డెవలప్ చేయడంలో న్యూ లీడర్షిప్ని డెవలప్ చేయడంలో కేజ్రీవాల్ ఫెయిల్ అయినాడు. సో అది పార్టీ ఎప్పుడైనా ఒక వ్యక్తి ఇమేజ్ వల్ల బిగినింగ్ రావచ్చు. మనకి జగన్ది కూడా అదే కనబడుతుంది. ఆయన ఇమేజ్ వల్ల వచ్చి ఉండొచ్చు, కానీ తర్వాత పార్టీ స్ట్రక్చర్ అనేది జగన్ పక్కన పెట్టాడు. ఇది కూడా కేజ్రీవాల్ కూడా అదే అంటున్నారు. మూడవది, ఈ అవినీతికి సంబంధించి కేజ్రీవాల్కి ఎంతో కొంత బ్యాడ్ నేమ్ వచ్చింది. ఆయన మీద వచ్చినప్పుడు ఆయన రిజైన్ చేసి ఉంటే బాగుండేది. కాకుండా నేను జైలు నుంచి కూడా సీఎంగా ఉంటాను, ఇవన్నీ నెగిటివ్ ఒక నెగిటివ్ అభిప్రాయాల్ని క్రియేట్ చేశాయి. ఇది అట్లాగే నాయకులు చాలా మంది కూడా కరప్ట్గా ఉన్నారు. వాళ్ళంతా కంట్రోల్ చేయడంలో, కొంతమంది మంచి వాళ్ళని దూరం చేసుకోవడంలో, అంటే తనకు అహంకారం అవన్నీ పెరిగి కొంతమంది మంచి వాళ్ళని దూరం చేసుకోవడం, ఇవన్నీ కూడా ప్రశాంత్ భూషణ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ దూరం చేసుకోవడం, ఇది కేజ్రీవాల్ వైపు నుంచి ప్రధానంగా జరిగిన తప్పులు. ఇక బీజేపీ పాలిటిక్స్ ఏంటంటే, బీజేపీ అక్కడ లెఫ్టినెంట్ ఎల్జీ అంటారు, లెఫ్టినెంట్ జనరల్ సక్సేనాని పెట్టింది. ఆయన పొలిటీషియన్, బేసిక్గా గుజరాత్ నుంచి